నమస్తే. తమిళనాడులో ఒక సంచలనం. ఈ దేశమే ఉలిక్కి పడిపోయేటట్టు, ఒక రకంగా చెప్పాలంటే దేశం దడుచుకునేటట్టు. తమిళనాడులో జరిగినటువంటి 2026 ఎలక్షన్స్‌లో పోటీ చేసినటువంటి కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఏడీఎంకే కావచ్చు, డీఎంకే కావచ్చు, తర్వాత టీవీకే తలపతి విజయ్ కావచ్చు. వీళ్ళందరూ పోటీ చేసిన దాంట్లో దేశమంతా కూడా ఒకే మాట, విజయ్ గెలవలేడు. చిరంజీవి ఎట్లయిపోయిండో చాలామంది సినీ నటులు రాజకీయాల్లోకి వచ్చి ఫెయిల్ అయిపోయినారు. అందులో పవన్ కళ్యాణ్ కూడా జనసేన పెట్టినప్పుడు కూడా ఆయన పరిస్థితి కూడా. సో అనేక రకాలుగా విమర్శలు వచ్చినాయి. తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళైతే ఇంకా చెప్పరాదు వినరాదు. ఇక పొద్దున్న లేస్తే విజయ్ గెలవలేడు, విజయ్ అంత తీసుకురాలేడు, విజయ్కి రాజకీయ అనుభవం లేదు, విజయ్కి పాలిటిక్స్ తెలియదు అని ఇక రకరకాలుగా ఎవరికి ఏది ఇష్టం వచ్చినట్టు అది మాట్లాడారు. సో దేశవ్యాప్తంగా కూడా ఒక పెద్ద చర్చాంశనీయంగా మారినటువంటి పరిస్థితి అయితే అందరం చూసినాం. కానీ ఇక్కడ ఒక కేవలం దళపతి ఎవరైతే విజయ్ ఉన్నాడో ఆయన కేవలం ఒక దళితుడు అనే ఒక మేజర్ పాయింట్తోనే అందరూ మాట్లాడినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. 100% ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది మాత్రం నిజం. ఇది కేవలం ఒక దళితుడు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే స్థాయి దాకా వచ్చిండు అని ఓర్చుకోలేని జీర్ణించుకోలేనటువంటి వాళ్ళు మీరు చేతనైతే సపోర్ట్ చేయండి భయ్, సపోర్ట్ చేయండి. కానీ విమర్శించడం, మీరేదో పెద్ద అదైనట్టు, మీరే మొత్తం సమాజాన్ని చైతన్యం చేస్తున్నట్టు, లేకపోతే మీరు ప్రత్యక్షంగా పాలిటిక్స్లో ఉండి మీరేదో చూసినట్టు, మీరే వేరే రాజకీయం మొత్తం ఆయనకు తలపతికి విజయ్కి నేర్పి వచ్చినట్టు మాట్లాడకండి. ఇక ఎవ్వరికి వాళ్ళే ఇక టీవీలు ఉన్నాయి వెనకంగా అని చెప్పేసి ఏది పడితే అది మాట్లాడితే జనాలకి ఏం చెప్తున్నారు మీరు? ఎవరి వైపు ఉంటారు? ఇప్పుడు కేసీఆర్ సభ పెడుతుండు, రేవంత్ రెడ్డి సభ పెడుతుండంటేనేమో అనేక అంశాలు మాట్లాడతారు. మరి ఒక దళితుడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతున్నా అంటే ఓర్చుకోలేని గుణమా ఇది? అంటే ఆ మాట కూడా నోట్ల నుంచి వస్తలేదు. కొంతమంది అయితే కొన్ని ప్లాట్ఫామ్లలో మరి అందరికీ శుభాకాంక్షలు చెప్తారు. మరి తలపతి విజయ్ ఒక రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి కాబోతుంది కదా, మరి ఏది మరి? అలా చూసిన నేను కనబడతలేదు. అంటే ఎవరి వైపు? ఇప్పుడు అణగారిన వర్గాల ప్రజల వైపు అని చెప్పి మాట్లాడుతున్నప్పుడు అణగారిన వర్గాల నుంచే కదా ఒక బిడ్డ, ఒక దళిత బిడ్డ తనని ఎన్ని బాధలు పెట్టారో తెలుసా మీకు అసలు మాట్లాడేటోనికి? ఆయన వ్యూహం ఏది, ఆయన వ్యూహం ఇదే, ఆయన ఎవరితో పొత్తుండు ఇవా? ఆయన ఏం చేసినో చెప్పండి. తలపతి విజయ్ వాళ్ళ నాన్నని ఒక డైరెక్టర్గా సినీ ఇండస్ట్రీలో ఇప్పుడు ఉన్నటువంటి ఈ అగ్రవర్ణాలు అందరు కలిసి ఒక్కరిని నెగలనీయకుండా డైరెక్టర్గా ఫెయిల్ చేసి, సినిమాలు ఆయనకు రాకుండా చేసి, అవకాశాలు లేకుండా చేసి, అప్పులయ్యేటట్టు చేసి, అప్పుల పాలు చేసి, చివరికి ఉన్నాయని అమ్ముకునేటట్టు చేయలేదా? మరి ఇది ఎందుకో చెప్పరు జనాలకి? ఎంత అనుభవించిండు? ఒక కింది స్థాయిలో కింది అట్టడుగు వర్గాల నుంచి పైకొచ్చి వాళ్ళ నాన్నని ఎంత అవమానించారో అవన్నీ మనసులో పెట్టుకొని ఏ ఒక్కడి మీద పగ తీర్చుకోవడానికి, ఏ ఒక్కడి మీద ఎమ్మటే టెంప్ట్ అయ్యి గొడవలు దిగో, లేకపోతే ఇంకేదో చేయలే. తెలివిగా, టెక్నికల్గా, టాలెంటెడ్గా, సుదీర్ఘంగా ఆలోచించి చివరి వరకు నేను ఏదైతే చెయ్యాలనుకుంటున్నా నేను అది చేసి చూపిస్తా అని చెప్పేసి కంకణం కట్టుకుంటూ ఇవాళ చూపించాడు. మరి అది చెప్పరాదు? ఎన్ని అవమానాలు, చెప్పలేని అవమానాలు, చెప్పుకున్నా కూడా తీరదు. అట్లాంటి అవమానాలు భరించుకుంటూ సినిమా అవకాశాలు కూడా రానియలే తలపతి విజయ్కి. ఒక ఆయన అంటాడు 1,000 కోట్ల రూపాయలు ఉన్నాయి ఆయనకి విజయ్కి, అందుకనే రాజకీయాలు చేయగలిగిండు. 1,000 లక్షల కోట్ల రూపాయలు సంపాదించుకున్నాడు, అందుకనే చేయగలిగిండు. అరే బాబు, ఆయన లక్షల కోట్లు సంపాదించుకుని మరి సినిమా ఇండస్ట్రీలో ఒక్కొక్కడు ఆ మ్యాటర్ లేని సినిమాలు తీసినోడేమో లక్షల కోట్లు సంపాదించుకుంటే వాళ్ళని అన్నారు వేలెత్తి చూపియ్యరు. సబ్జెక్ట్ ఓరియంటెడ్. తలపతి విజయ్ సినిమాలు చూసి ఆయనను విమర్శించేటోళ్ళు. తలపతి విజయ్ సినిమాలు చూస్తే ఆయన ప్రతి సినిమాలో ఖచ్చితంగా ఏదో ఒకటి సోషల్ యాక్టివిటీకి సంబంధించినటువంటి ప్రతి అంశం ఉంటుంది. అందులో సమాజానికి అక్కెరకొచ్చేటటువంటి అంశం ఉండేటటువంటి సినిమానే ఆయన తీస్తాడు. ఇంకొకటి న్యాచురల్గా ఉంటాడు. మేకప్లు ఇంత తీసుకొని తీసిన సినిమాలు కాదు అవి. న్యాచురల్గా ప్రజలకి ఏం కావాలో ఎట్లయితే ప్రజలకి అర్థమయ్యే రీతిలో తను అడాప్ట్ చేసుకుంటాడు ప్రజల్ని.
దేశవ్యాప్తంగా సరే విజయ్కి ఎంత ఫాలోయింగ్ ఉందని పక్కన పెడితే తమిళనాడులో ఉన్నటువంటి ప్రజలు అక్కడ ఉన్నటువంటి పెద్ద పెద్ద నటుల కంటే ఎక్కువ సంపాదించుకున్నాడు. విజయ్ని అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఒక రాజకీయ నాయకుడి కంటే ఫస్ట్ వాళ్ళ గుండెల్లో ఒక దేవునిగా చూసుకున్నారు. ఒక రాజకీయ నాయకుని కంటే అది పక్కన పెడితే విజయ్ అంటే మాకు విజయ్ వస్తుందంటే మాకు పని అవుతుంది అంటే ఆ స్థాయిలో 2009లోనే ఆయన ఒక ఆర్గనైజేషన్ పెట్టి ఆ ఆర్గనైజేషన్తో అక్కడ ఉన్నటువంటి విజయ్ ఒక ఫౌండేషన్ ఉంది ఆయన పేరు మీద. సో ఆ ఫౌండేషన్తో అక్కడ ఉన్నటువంటి చాలామంది యువతని చైతన్యవంతం చేసి మొత్తం రాష్ట్రంలో ఎక్కడ ఏం జరిగినా ఏ పల్లెలో ఏ మూలన ఏం జరిగినా కూడా ఆర్థిక సహాయం అందిస్తూ వాళ్ళకు ఎప్పటికప్పుడుకు విజయ్ వచ్చిందంటే మాకు పని జరుగుతుందని చెప్పేసి ఆ స్థాయిలో 2009 నుంచి వెళ్ళి స్టిల్ మొన్న ఎలక్షన్స్ వరకు అక్కడ మొత్తం గ్రౌండ్ లెవెల్లో పని జరిగింది. మరి ఇది తెలుసుకొని చెప్పండి. ఉత్తగానే బట్టగాల్చి మీదేసి ఒక దళితుడు అయ్యిండు ముఖ్యమంత్రి, ఒక రాష్ట్రానికి అయ్యిండు, అది కూడా పార్టీ పెట్టి 26 నెలలకే అయిందంటే ఇక జీర్ణించుకోలేక ఒక్కొక్కడైతే సంకలు గుద్దుకొని జబ్బలు జరుచుకొని చెప్తుడే ముచ్చట్లు. వాస్తవం చెప్పే చేతనైతే చెప్పండి. అవాస్తవాలు తీసుకొచ్చి బయట రుద్దుతామంటే ఊరుకునేది లేదు. ఎందుకనంటే అణగారిన వర్గాల ప్రజలు పొద్దున్న లేస్తేనేమో మేము వాళ్ళ కోసం ఫైట్ చేస్తాం, మా ప్రజలు రాజ్యం మీదకి రావాలి, అగ్రవర్ణాల దాంట్లో ఎందుకు తిరుగుతారు అలా తిరుగుతారు అని చెప్పేసి మాట్లాడతారు కదా. మరి ఏం సపోర్ట్ ఏం మాట్లాడుతున్నారు మీరు? ప్రజలకు తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలకు మీరు ఏం చెప్తున్నారు? అక్కడ టీవీకే తమిళనాడులో విజయ్ ఏ రకంగా అయితే సింహాసనం పట్టిండో తెలంగాణలో కూడా ఆంధ్రాలో కూడా ఇట్లనే మీరు సింహాసనం మీదకి రావాలి, దేశవ్యాప్తంగా కూడా ఎక్కువ జనాభా ఉన్నటువంటి కులాలు రాజ్యం మీద కూర్చోవాలని ఎందుకో చెప్తలేరు. మరి ఇవన్నీ చెప్పారు మీరు. ఒకటే క్లియర్గా మాట్లాడుకుందాం. మనకు ఒకవేళ మనం చెప్పాలనుకుంటే మంచి చేయండి, కానీ దాన్ని ఉన్నదాన్ని తీసుకొచ్చి ఆయన అఫిడవిట్లో ఇంత చూపించిండు, ఆయన అంత చూపించిండు, ఇవన్నీ ఎందుకు? మరి ఏం చేసిండు విజయ్? ఈయన వ్యూహము వెనకంగా మోడీ ఉందా, వెనకంగా కాంగ్రెస్ ఉందా, ముందలంగా అది ఉందా? ఇవి ఎందుకు? ఏది ఉంది? స్ట్రాటజీలు వాడడం కొత్త ఏం కాదు విజయ్కి, అన్నీ తెలుసు. 2009 నుంచి వెళ్ళి ప్రత్యక్షంగా రాజకీయాల్లో లేకున్నా పరోక్షంగా ఆ రాష్ట్రంలో ఏం జరుగుతున్నది, ఆ రాష్ట్రంలో రాజకీయాలు ఎట్టున్నాయి, గ్రౌండ్ లెవెల్లో పాలిటిక్స్ ఏం జరుగుతున్నాయి, ఎవడోడి ఎట్లా ఏమేం జరుగుతుంది ఆ రాష్ట్రంలో, అసలు ప్రజలకు కావాల్సినటువంటి హామీలు ఇచ్చి నెరవేరుస్తలేరా? ఆ రాష్ట్రంలో యువత ఎట్లా ఖరాబ్ అవుతున్నారు, యువతకు చక్కగా చదువు ఉందా, పాఠశాలలు చక్కగా ఉన్నాయా, హాస్పిటల్ చక్కగా ఉన్నాయా, అసలు ఏముంది ఈ రాష్ట్రంలో అని చెప్పేసి నాడి పట్టుకోగలిగిండు. ఆ రాష్ట్రాన్ని మొత్తం కూడా పట్టుకోగలిగిండు విజయ్. ఆషామాషి ఊగని ఉరుకొచ్చి ఆడంగీడంగా ఉరుకొచ్చి హెలికాప్టర్లలో షోలు కొట్టి ఏదో చెయ్యిలూపి ఆడంగీడంగా పోయి ఓట్లు వేసుకొని రాలే. కష్టపడి ఆ రాష్ట్ర ప్రజల గుండె గెలిచి వాళ్ళ మనసులలో వాళ్ళ వాళ్ళ స్థానం సంపాదించుకుండు, వాళ్ళ మనసులలో వాళ్ళ గుండెల్లో స్థానాన్ని సంపాదించుకొని ఇటు ఓపెన్ చేసి చూస్తే అలా విజయ్ కనబడతాడు. వాళ్ళకు అట్లా చేసుకుండు అక్కడ ఆ స్థాయిలో చేసిండు. కాబట్టి ఎవడు ఎక్స్పెక్ట్ చేయలేదు. దేశంలో కాదు ప్రపంచంలో ఉన్నటువంటి మన తెలుగు వాళ్ళు కూడా ఆలోచించలేకపోయారు, పసిగట్టలేకపోయారు. విజయ్ కొడతాడా? ఒక 5 సీట్లు వస్తే గ్రేట్, ఒక 10 సీట్లు వస్తే గ్రేట్, లాస్ట్ అంటే ఒక 6 నుంచి 10, 20 కొడతాడేమో, పైసలు ఉన్నాయి కాబట్టి ఇంకో 20 కొడతాడేమో అనుకోరు. కానీ ఈ లెవెల్లో ముఖ్యమంత్రి స్థాయి కొడతాడని చెప్పేసి ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే. అయితే ఇప్పుడు విజయ్ ఒకవేళ 5 సీట్లు 2 సీట్లు గెలిస్తే ఇక ఇక పొద్దున్న లేస్తే మామూలుగా ఉండపో కథ. మాకు అప్పుడే తెలుసు ఆయన అట్టనే అయిపోతాడని. రాజకీయాలు తెలియనోడు ఎందుకు వేయండి ఆ రాజకీయాలు పెట్టడం, మళ్ళీ ఇదేదో బిజినెస్ చేయడానికి రాజకీయం అడ్డం పెట్టుకుని ఇంకా రకరకాలుగా మాట్లాడేటోళ్ళు. ఇక నరం లేని నాలుక ఇంక ఎన్ని తీరుల మాట్లాడుతా అన్నట్టుగా మాట్లాడేటోళ్ళు. సో ఒక దళపతి దళిత జాతి ముద్దుబిడ్డ ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అయితే ఏ లెవెల్లో పరిపాలన ఉంటుందో మీరు ఖచ్చితంగా చూస్తారు కూడా ముందు ఎట్లా జరుగుతుంది అనేది. సరే, ఒకవేళ విజయ్ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకి అక్కడ ఉన్నటువంటి రాజకీయాలతో ఒకవేళ ఎవరన్నా ఆయనకు తోడొస్తే, ఇప్పుడు ఆయన 108 గెలిచిండు, మొత్తం ఎంత అక్కడ 118 సీట్లు, 118 ఇంకా 8 గెలిచిన అంటే ఇంకా కావాల్సింది ఇంకా 10 కావాలి. 10 ఎవరు వస్తారు? ఆయన ఆల్రెడీ ప్రకటించిండు, నా ప్రత్యర్థి ఎవరు డిఎంకే పార్టీ అని చెప్పిండు. నా ప్రత్యర్థి ఎవరు, రాజకీయ ప్రత్యర్థి డిఎంకే పార్టీ అని ప్రకటించిండు. ఆయన ఫస్ట్ పార్టీ పెడుతున్న సభ పెట్టిన రోజు, పార్టీ ప్రకటన రోజు ఆయన చెప్పాడు, నాకు సిద్ధాంతపరంగా నా మహనీయులని 1000 సంవత్సరాల నుంచి రాజకీయంగా
ఆర్థికంగా అన్నిటినీ అణచివేస్తున్నటువంటి నా ఐడియాలజికల్ శత్రువు ఎవరని ఉండరా అంటే అది బీజేపీ అని ప్రకటించిండు. మరి ఇంతకంటే ఏం కావాలా? అది ప్రకటించే దమ్ము కూడా లేదు ఈడ. అట్లా ప్రకటిస్తే అక్కడ ఉన్నటువంటి ప్రజలకు క్లియర్గా అర్థమైపోయింది, ఓహో ఒక దళిత బిడ్డ ఈ రాష్ట్రానికి రేపు కనుక ఈయనను ముఖ్యమంత్రి చేసుకుంటే ఖచ్చితంగా మా భవిష్యత్తు తీర్చిదిద్దాడని చెప్పేసి ఒక నమ్మకం కలిగించింది అక్కడ. ఎంత విచిత్రం అంటే ఒకసారి చూడండి, సింపుల్గా నేను ఒక మాట్లాడుతున్నా, విజయ్ కెపాసిటీ ఏందని ఇప్పుడే చెప్తా. ఈ రాష్ట్రంలో చూడండి, డైరెక్ట్ మంత్రులు ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రచారం చేస్తేనే అప్పుడు వద్దని చెప్పేసి ప్రజలు ఒక ప్రభుత్వాన్ని దింపి ఇంకొక ప్రభుత్వం తెచ్చుకోరు, అవునా? మరి అక్కడ కేవలం ఒక విజయ్ తన ఫోటో ఏది ఒక స్క్రీన్ లాంటిది విజయ్ ఫోటోని పెట్టుకొని తిరిగితే, విజయ్ డూపుని పెట్టుకొని తిరిగితే, ముఖ్యమంత్రి ఎవరైతే మొన్నటిదాకా సిట్టింగ్గా ఉన్నటువంటి డిఎంకే పార్టీ స్టాలిన్ ఎవరైతే ఉన్నారో ఆయన నియోజకవర్గం కదా, ఆయన నియోజకవర్గంలో ఒక ముఖ్యమంత్రిని కొట్టిండు అక్కడ టీవీకే పార్టీ నుంచి ఉన్నటువంటి అభ్యర్థి. మరి టీవీకే పార్టీ నుంచి ఉన్నటువంటి అభ్యర్థి ఎట్లా గెలిచిందంటారు? డూపు విజయ్ని పెట్టుకుని ప్రచారం చేసిండు. అర్థమైపోయింది క్లియర్గా. అంటే తన ఫేస్ చూసిన ప్రజలకి ఒక మంచి అభిప్రాయం, ఈయన రావాలా మాకు అని చెప్పేసి గట్టిగా ఫిక్స్ అయిపోయారు వాళ్ళు. అది ఆషామాషి ఏదో కంప్యూటర్ అని కొడితే ఏదో అందరికి ఓట్లు పడ్డాయి కాదు. అది ప్రజల అభిప్రాయం అక్కడ పోయి వేస్తే ఆ అభిప్రాయం బద్దలు కొట్టుకొని వచ్చింది బ్యాలెట్ బాక్స్ల నుంచి. ఆ వచ్చిన దానికి ఇలా విజయ్ తమిళనాడులో ముఖ్యమంత్రి కాబోతున్నాడు. రేపు ప్రమాణ స్వీకారం ఉంది 8 తారీఖు. మరి పరిపాలన అంటే ఎట్లుంటుందో చూపిస్తాడు. ఎందుకు తొందర? ఉత్తనే ఏది వస్తుంది ఎందుకు మాట్లాడుతున్నారు? ఉత్తనే ఒక మనిషి మీద అట్లా బట్టగాల్సి మీదేయడం కాదు కదా కరెక్టు. సో కాబట్టి నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, ఒక దళిత బిడ్డ నిజంగానే రాజకీయాలలోకి వస్తే ఓడ్చుకోలేకపోతున్నారు, బయటికి చెప్పలేకపోతున్నారు. కానీ చాలా ఉంది తెలుసా, చాలా ఉంది. నాకు అర్థమవుతుంది వాళ్ళని చూస్తుంటే, ఆ మాటలు చూస్తుంటేనే తెలిసిపోతుంది ఏ సపోర్ట్ ఉంది, ఏం సపోర్ట్ ఉంది, ఎట్లా మాట్లాడుతారు. ఆయనకు సంబంధించినటువంటి వీడియోలు, ఆయనకు సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ మొత్తం చెప్పే ప్రయత్నం అన్నా చేసిరా? ఈయన వ్యూహం ఇది, ఆయన వెనకాది, ఆయన ముందలాది అని చెప్తున్నారు తప్పితే ఎట్లా సందేశం ఇస్తున్నారు ప్రజలకి, ఏ రకంగా అర్థం చేసుకోవాలని చెప్తున్నారు? నేను చెప్తున్నా, విజయ్ ఈరోజు అక్కడ తలపతి విజయ్ ఎవరైతే ఉన్నారో ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రి స్థాయి దాకా వచ్చిందంటే తను చేసినటువంటి కష్టం అంతో ఇంతో కాదు. ఇక్కడ సినిమాలు ఎన్ని వందల కోట్లు అని చెప్పేసి అంటారు కదా. మరి అన్ని 100 కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ తీసుకున్నటువంటి ఈ హీరోల కంటే నిజాయితీగా తను తీసినటువంటి సినిమాకి ఎంత శ్రమ తను తన మనసు మొత్తం పెట్టి పనిచేసి ఆ సినిమాను సక్సెస్ అయ్యేంత వరకు తను అంత పని చేసిండు కదా. మరి ఆయన చేసినందుకు ఇక్కడ వాళ్ళకంటే ఇంకా తక్కువనే తీసుకుంటారు రెమ్యునరేషన్. అదే ఇక్కడ ఏమవుతుందంటే పాలిటిక్స్కి వచ్చేసరికి చూడండి, ఎప్పుడైతే విజయ్ హీరోగా ఉన్నప్పుడు కులం అడ్డం రాలే, ఎవరికి కులాల గురించి మాట్లాడాలా. ఎప్పుడైతే తలపతి విజయ్ అక్కడ విజయం సాధించి డమరశంఖం మోగించాల్సినటువంటి సందర్భం వచ్చిందో ఇక స్టార్ట్ అయినాయి ఇక మొత్తం తెలుగు రాష్ట్రాలలో, మరీ ముఖ్యంగా తెలంగాణలో ఇక ఒకటేగా చెప్పుడిగా విజయ్ ఆ కులం అంట, విజయ్ ఈ కులం అంట, వాళ్ళ నాన్న ఆ కులం అంట, వాళ్ళ అమ్మ ఈ కులం అంట, వీళ్ళు పోయి చూసి వచ్చినట్టు, లేకపోతే వీళ్ళకోలో చెప్పినట్టు, వాళ్ళ చుట్టాలు వీళ్ళకేమో తెలిసినట్టు. ఎందుకు ఈ రకంగా ప్రచారాలు చేయడం? అంటే రాజకీయం అనగానే కరెక్ట్గా ఇంకా ఉరికొస్తూనే ఉంటుంది. తెలంగాణలో కూడా ఎంతోమంది నాయకులు బీసీలను, ఎస్సీలను, ఎస్టీలను అందరినీ కలుపుకపోవడం అని చెప్పేసి దాదాపు ఒక 20 సంవత్సరాల నుంచి పనిచేస్తారు చాలామంది ఉన్నారు. వాళ్ళని కూడా అరే వాళ్ళు అదిగా, వాళ్ళు ఈ కులంగా మాకొచ్చి నాయకత్వం వహిస్తాడా, ఇయేగా ఈ పెట్టుకొని ఇక రాజ్యం మీదకి పోతాం, మనం బహుజన రాజ్యం వస్తుంది, మన బీసీల రాజ్యం వస్తుంది, ఈ రకంగా చెప్పుకుంటా ఇట్లుంటాయి. ఇక ప్రతిరోజు లేస్తే మళ్ళీ అందరూ సపోర్ట్ మాత్రం బీసీలకే అని. సో మళ్ళీ చెప్తున్నా, అక్కడ తమిళనాడులో తలపతి విజయ్, తెలంగాణలో విజయ్ ఎవరైతారు అనేది చాలామంది సోషల్ మీడియాలో మనం చూస్తున్నాం. కానీ విజయ్ లాగా ఇక్కడ కావాలంటే మీ మద్దతు ఏంది? ఏం మద్దతు ఇస్తున్నాం, ఏం సపోర్ట్ చేస్తున్నాం, మన నుంచి వెళ్ళి ప్రజలకి ఏం తెలియజేస్తున్నాం అనేది కూడా పాయింట్ ఇక్కడ. సో అది 100% మర్చిపోకుండా ఉండడం బెటర్. ఖచ్చితంగా గుర్తు చేయాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంటుంది కదా. కాబట్టి విజయ్ ఖచ్చితంగా సక్సెస్
వచ్చిందనంటే ఖచ్చితంగా ఆయన పెట్టినటువంటి ఎఫర్టు, ఆయన ఏం చేసిండో, స్ట్రాటజీ ఏందనేది ఎవరికి తెలియదు. రాజకీయంగా ప్రతి ఒక్కరికి అందరికీ స్ట్రాటజీలు ఉంటాయి. విజయ్ కూడా ఒక స్ట్రాటజీ ఉంది. ఇప్పటిదాకా అంటారు కదా పాలిటిక్స్ తెలివి అంటున్నారు కదా. 2009 నుంచే చూసుకుంటూ వస్తుంది పాలిటిక్స్ అంటే ఏంది, ఎట్లుంటుంది ఏంది అనేది. అంత ఆషామాషి ఉరుకొచ్చి దబ్బున పార్టీ పెట్టంగానే జనాలు ఉరుకొచ్చి ఆయన కాడేం చేరలే, లేకపోతే వచ్చిన కల్లా లక్షల కోట్ల రూపాయలు ఏం ఇయ్యలే. నిజాయితీగా నీతిగా ఆయన చేసినటువంటి పని తన కారు నడిపే డ్రైవర్ కొడుకు సీట్ ఇచ్చి గెలిపించాడండి. ఈ అమ్మాయి ఇది ఎంత తీసిమార్క్ అనమాట. అసలు ఇది ఈడ ఎవడన్నా ఈ తెలంగాణలో మాట్లాడదాం, వాళ్ళ ఇంట్లో పని మనిషి కన్నా సగం వాల్యూ ఇస్తారా? డ్రైవర్గానే ఉండాలి, పని మనిషిలాగానే ఉండాలి, సెక్యూరిటీగా. ఇక వాళ్ళ లెక్కనే చూస్తే ఆడ ఎట్లా చూసిండు, గుండెకు హద్దుకొని, లక్షల మంది ముందు గుండెకు హద్దుకొని, తను ఉరికొచ్చి పాదాలు ముట్టుకుంటున్నా కూడా ముట్టుకొనియకుండా లేపి మరి గుండెకు హద్దుకొని నేను గెలిపిస్తా అనే ధీమా ఇచ్చిండు, గెలిపించి చూపించిండు. అది కెపాసిటీ అంటే, అది రాజకీయం అంటే. ఈడ చెయ్యి నిద్ర కూడా పట్టదు వీళ్ళకి, నిద్ర అస్సలే పట్టదు నిద్ర. ఎవ్వరు ఎట్లా బతకాలో అట్లనే బతకాల. అవకాశాలు ఎవ్వరికి ఇవ్వనియరు, బై మిస్టేక్లు వచ్చినా ఓర్చుకోలేరు. ఇవి తెలియదా? ఇక మళ్ళీ రాజకీయాలు తమిళనాడు గురించి మాట్లాడతారు. సో కాబట్టి దళితుడనే టార్గెట్ చేసినట్టు, దళితుడనే చిన్న చూపుగా మాట్లాడుకుంటా మీరు సపోర్ట్ చేయకండి, మీరు వదిలేసేయండి, సపోర్ట్ చేయకండి. బట్ అక్కడ జరుగుతున్న రాజకీయాలు ఏందనేది మీకు తెలిస్తే క్లియర్గా మాట్లాడండి, ప్రజలకు చెప్పండి, చైతన్యవంతం చేయాలా. ఇక్కడ కూడా తెలంగాణలో కూడా అదేవిధంగా మనం కూడా రాజ్యం మీదకి రావాలనే ఆశ కల్పించే మాటలు చెప్తే ఏం కాదు, ప్రాబ్లం లేదు. కానీ క్లియర్గా విజయ్ తను గెలిచిండు అంటే తను అన్ని వర్గాల ప్రజలకి చిన్న చిన్న పనులు చేసుకునే ఆటో డ్రైవర్ల కానించాలి కూడా టికెట్లు ఇచ్చాడు. సో అందుకనే విజయ్ ఇలా ఆయన గెలుపుకు ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే అందరినీ ఒకేలాగా చూసిండు. లక్షల కోట్ల రూపాయలకు టికెట్లు తక్కువ, ఈ ఎవరైతే అణగారిన వర్గాల ప్రజలు ఉంటారో, ఎవరైతే ఈ కూలీనాలు చేసుకునే ప్రజలు ఉంటారో వాళ్ళకి టికెట్లు ఇచ్చిండు, గెలిపించిండు. అది విజయ్ సక్సెస్ స్టోరీ. ఇంకా చాలా ఉన్నాయి, అనేకం చేసిండు. ఆ రాష్ట్రంలో చెయ్యలేనివి కాదు, అనేకం చేసిండు. అనాథ పిల్లలకి, డబ్బులు లేని వాళ్ళకి ఆపరేషన్లు ఉంటే చదువుపిచ్చిండు. ఎన్నో డొనేషన్లు చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. డొనేషన్లు చేసినవి కావచ్చు, తను చేసినటువంటి అభివృద్ధి పనులు ఎన్నో ఉన్నాయి. అవన్నింటిని చూసుకొని ఇలా అక్కడ విజయ్కి విజయం సాధించగలిగాడు. ఉత్తగానే ఆశామాస రాలే. కాబట్టి మళ్ళీ చెప్తున్నా, దళపతి ఒక దళిత బిడ్డ ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబోతుంది. కాబట్టి చాలా సంతోషంగా ఉంది, ఆనందంగా ఉంది. 100% తెలంగాణ రాష్ట్రంలో కూడా, ఆంధ్రాలో కూడా ఖచ్చితంగా మెజారిటీగా ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ రాష్ట్ర సింహాసనం మీద కూర్చోవడం కోసం పనిచేయండి. 100% ఇప్పుడన్నా కనీసం అక్కడ చూసినటువంటి రిజల్ట్ ఇక్కడ ఎందుకు రాదని చెప్పేసి యువత మొత్తం కట్టుకట్టుకొని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మెజారిటీగా ఉన్నటువంటి కులాలు ఒక్కసారి ఐక్యమైతే తెల్లారి రాజ్యం వస్తుంది. సో ఆ ఐక్యత ఎందుకు వస్తలేదు, ఎందుకు కలవలేకపోతున్నాం, ఎందుకు విడివిడిగా ఉంటున్నాం? రాజ్యం అని చెప్పేసి 30 ఏళ్ళ నుంచి, 20 ఏళ్ళ నుంచి, 15 ఏళ్ళ నుంచి ఇవే డివైడ్గా ఉంటే రాజ్యం రాదు. అక్కడ కొట్టగలిగాడు, అందరిని ఏకం చేసిండు, సింగిల్గా వచ్చిండు, చెప్పిండు డిఫరెంట్గా ఉన్నారు ఈ రాష్ట్రంలో, కానీ నేను సింగిల్గా వస్తున్నా, కొట్టి చూపిస్తా ప్రభుత్వం, ఎందుకు పెట్టుకున్నారా విజయ్తోనని చెప్పేసి ఆయాలు అనుకుంటారని చెప్పేసి ఆ మాట ఏదైతే వాగ్దానం ప్రజలకు చేసిండో అదే మాట ఇవాళ నిజం చేసి చూపించిండు. దట్ ఈస్ ద కెపాసిటీ ఆఫ్ దళిత బిడ్డ దళపతి విజయ్. సో అంత కెపాసిటీ ఉంది తనకి, అంత విజయం సాధించగలుగుతున్న నమ్మకం ఉన్నది కాబట్టి చేసి చూపించిండు. సో కాబట్టి మళ్ళీ చెప్తున్నా, విమర్శలు చేసే ముందు ఆ నెలక ఎవరు ఎట్లొచ్చిండు, ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంది, ఏ నుంచి వచ్చిండు, ఆయన ఎట్లా, ఇవన్నీ కాదు. ఫస్ట్ అక్కడ గెలిచినటువంటి ఒక ఈ అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి కులాల నుంచి వచ్చినటువంటి ఒక బిడ్డ ఆ రాష్ట్రానికి, ఆ రాష్ట్ర సింహాసనం మీద కూర్చుండు. కాబట్టి మీరు దాన్ని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు మనం ఆ విధంగా కావాలని చెప్పేసి మనం సపోర్టుగా ప్రజలకు తెలియజేయటటువంటి మాటలు మాట్లాడితే బాగుంటుందని చెప్పి నాకు అనిపిస్తుంది. ఉత్తగానే బట్టగలిసి మీదేసి రోజుకొకటి అదో ఇదో అని చెప్పి చెప్తే మాత్రం బాగుండదు. ఇది కరెక్ట్ పద్ధతి కాదు ఇది. ఎందుకంటే మనం అందరికి సపోర్ట్ అంటున్నప్పుడు సపోర్ట్ ఎట్లు ఇస్తారు అనేది మాటలలో తెలిసిపోతుంది. కాబట్టి తప్పకుండా తెలంగాణలో కూడా అధికారంలోకి రావాలంటే ఖచ్చితంగా కలవాల్సిందే, కలిసి ఆలోచన చేయాల్సిందే,
అందరం కలిసి సమిష్టిగా మాట్లాడుకొని ఈ రాష్ట్ర సింహాసనం మీద కూర్చోవాలంటే ఏం చేయాలో, ఏం ప్రణాళిక గీయాలనో అది మాట్లాడితే బాగుంటుంది. సో తప్పకుండా దళపతి విజయం ఎంత గొప్పగా ఉందో చూసిరా. దేశం కాదు ప్రపంచం ఉలిక్కి పడ్డది. ఎక్స్పెక్ట్ చేయలేనటువంటి రిజల్ట్ చూపించిండు. అట్లా ఇక్కడ కూడా తెలంగాణలో కూడా ఉన్నటువంటి నాయకులు కూడా బహుజనుల రాజ్యం, బీసీ ఎస్సీ ఎస్టీ రాజ్యం రావాలంటే అట్లా చేస్తేనే అవుతుంది. సో కాబట్టి ఈ వీడియో చూస్తున్న వాళ్ళు తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి మారుమూల ప్రాంతానికి పంపించండి. ఈ సమాచారం ప్రతి ఒక్కరికి తెలవాల. విజయ్ గెలిచిన తీరేంది, ఎంత కష్టపడ్డాడు, ఎట్లొచ్చిండు, ఎన్ని అవమానాల నుంచి వచ్చిండు, ఇవన్నీ విషయాలు చాలా మాట్లాడిన ఇందులో. సో తప్పకుండా అందరికీ షేర్ చేయండి. చూస్తూనే ఉండండి ప్రజావాహిని.